శాసనమండలిలో లడ్డు అంశంపై చర్చపై గందరగోళం నెలకొంది. జగన్ క్రిస్టియనా కాదా అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. 24 గంటలు గడిచినా జగన్ ఎందుకు సమాధానం చెప్పలేదు అన్నారు. లడ్డు కల్తీలో వైసీపీ తప్పులు తెలుస్తాయని చర్చను డైవర్ట్ చేస్తున్నారు అన్నారు అచ్చెన్నాయుడు. లడ్డు కల్తీలో వైసీపీ తప్పులు తెలుస్తాయని చర్చను డైవర్ట్ చేస్తున్నారు అన్నారు. అధ్యక్ష, నిన్ననే నేను తమరు చెప్పాను, మీరు అయిపోయింది, మళ్ళీ లేవనెత్తారు. ఈరోజు ఏదో సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, పెట్టడం వాళ్ళే, మళ్ళీ ప్రస్తావించడం వాళ్ళే. అధ్యక్ష 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 ప్రస్తావించారు కాబట్టి అధ్యక్ష నిన్న ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఏ మతాన్ని కించపరచలేదు, ఏ కులాన్ని కించపరచలేదు, ఏ దేవుణ్ణి కించపరచలేదు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ నేను వెంకటేశ్వర స్వామిని భక్తుణ్ణి, నా వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరుగుతుందని సందర్భంలో నేను మాట్లాడన్నాను. అది అయిపోయాను. ఇంకోటి అధ్యక్ష, అదే మాట మీ అధ్యక్షుడికి కూడా అన్నాను. నేను మీరు 100% క్రిస్టియను, అవునా కాదా మీరు ఆన్సర్ చెయ్యండి అని చెప్పారు అధ్యక్ష. 24 గంటలైంది. ఎందుకు చెప్పలేదు? 24 గంటలైంది అధ్యక్ష, ఎందుకు చెప్పలేదు? నేనని 24 గంటలైంది. క్రిస్టియన్ కాకపోతే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను. కూర్చోండి. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలన చేశారు. ఎప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రత ఎప్పుడు దెబ్బ పడలేదు. ఎప్పుడు ఇంత అన్యాయంగా జరగలేదు. కావాలని కుట్రపూరితంగా కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి పవిత్రని దెబ్బ తీయాలని ఏకైక లక్ష్యం పెట్టుకొని పని చేశారు. మొత్తం వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. ఈరోజు ఆ వాస్తవాలన్నీ హిందూ సమాజానికి తెలుస్తాయని కావాలని చెప్పి ఏదో ఒక విషయం అధ్యక్ష, సంబంధం లేని విషయాలు ఏదో ఒకటి తీసుకొచ్చి ఈ విధంగా ఆన్సర్ రాకుండా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను అధ్యక్ష.